ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఏఐసిసి సభ్యుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, సత్యసాయి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంహెచ్ ఇనాయతుల్లా ఆదేశాల మేరకు కదిరి పట్టణంలో మహిళ దివంగత ప్రధాని భారత రత్న శ్రీమతి ఇందిరాగాంధీ 107వ జయంతి నేడు కదిరి పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాజీ చైర్మన్ ఎన్ శ్రీహరిప్రసాద్, ఏపీ పిసిసి అధికార ప్రతినిధి కె ఇమ్దాదుల్లా ఖాన్, రాయల్ భాస్కర్, తిలుమత్తూరు మోహన్ గాంధీ, మాజీ డిసిసి కార్యదర్శి షేక్ ఖాదర్వలి, కదిరి పట్టణ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు నీలోఫర్, ధర్మవరం అల్తాఫ్ బాషా, ఖుదాబక్ష్, అక్షరం బాబా ఫఖ్రుద్దీన్, ఆటో కార్మిక నాయకుడు ఆరిఫ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. చాలా మంది ఏ బి సి డి అని చదువుకునే పిల్లలకి తెలియదు. ప్రతిపక్ష నాయకుడు ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన దుర్గాదేవి అని చెప్పి బహుమతి ఇచ్చిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. అలాంటి వ్యక్తి వచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఒకటి చాలామందికి తెలియదు, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ 3 సెంట్లు జాగా నుంచి 5 సెంట్ల వరకు పెంచి ఘనత ఇందిరాగాంధీ గారికి. రెండవ విషయం ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాల్సింది వస్తుంది. కేవలం ఒక ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ఏందో మొబైల్ అంటున్నారు, మీసేవ అంటున్నారు, ఆసేవ అంటున్నారు. అది మన రాహుల్ గాంధీ వల్ల అన్న రాజీవ్ గాంధీ టెక్నాలజీ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, కదిరిలో చాలామంది నేను ఆ స్టాచ్యూ పెట్టేస్తాను, ఈ స్టాచ్యూ పెట్టేస్తాను అని చెప్పి మాటలు చేసుకున్నారు. కానీ పెట్టింది ఎవరూ లేరు. కేవలం మా ఒక హరిప్రసాద్ స్వామి గారే ఈరోజు ఆయన శ్రమాన వచ్చిందే ఏదో ఇందిరాగాంధీ స్టాచ్యూ ఇది చేసినారు. ఒకటి నేను మన హరిప్రసాద్ ద్వారా తెలిసింది ఏమంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నాయకుల్లా గారికి, రెండవ విషయం పిసిసి అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారికి మన స్వామి ద్వారా తెలిసింది ఏమంటే కదిరిలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, కమలాల్ నెహ్రూ గారి ముద్దుల బిడ్డ ఆ రోజు జన్మనిచ్చాము. ఈరోజు కదిరిలో విగ్రహం దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోవడం జరిగింది. ఈరోజు ఎంత సుదినం అంటే మేము దాదాపు ఒక 3-4 నెలల నుంచి విగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలాంటిది ఈ జన్మదినం రోజే విగ్రహం కదిరికి రావడం చాలా సుదినం. ఈ దేశంలో ఆమె తెచ్చిన సంస్కరణలు కానీ, ఆమె పరిపాలించిన విధానం కానీ మరెవరు సమీప భవిష్యత్తులో 100 ఏళ్ల పాటు ఎవరు పరిపాలించినట్టు మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆమె చేసిన అన్ని మంచి పనులు ఈరోజు చేస్తుంటే పాలకులు చూస్తే వీరు చెడు పాలకులుగా చెడు పనులు చేసే విధంగా వీళ్ళు తయారు చేస్తారు. ఈ జన్మదినం నాడు మేము తెలియజేసేది ఏమంటే ఆమె ఆశీస్సుని కంకణబద్దులై త్వరలో ఈ కార్యక్రమాన్ని పెద్దలకు ఆవిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.